ఏవీ న్యూస్ కి స్వాగతం. కంటి మండల పరిధిలోని గజ్జల్పాడ్ గ్రామంలో చోటు చేసుకున్న రైతు మాధవరావు పాటిల్ ఆత్మహత్య ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. గ్రామానికి చెందిన మాధవరావు పాటిల్ సొంతమైన సుమారు 8 ఎకరాలు 25 గుంటల వ్యవసాయ భూమి గత బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో ధరణి పోర్టల్ చట్టం అమలులో భాగంగా అదే గ్రామానికి చెందిన కిషన్ రావు పేరుపై అక్రమంగా రిజిస్ట్రేషన్ అయినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటన గురించి గ్రామ పెద్దలతో మండల అధికారులతో చర్చించిన చైర్మన్ మరియు ఎమ్మెల్యే తన భూమిని తిరిగి తన పేరుపై నమోదు చేయించుకోవడానికి మాధవరావు పాటిల్ గత 9 సంవత్సరాలుగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతూ న్యాయం కోసం పోరాడిన సమస్య పరిష్కారం కాలేదని తెలిపారు. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన కొద్ది రోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడటం బాధాకరమన్నారు. భూభారతి చట్టము, రూల్స్, అధికారాలు అన్నీ ఉన్నాయి. దాంట్లో ఇంకేమైనా మీకు గ్రౌండ్ లెవెల్ ఏమన్నా వస్తే, సజెషన్స్ వస్తే అవి కూడా సవరించడానికి తయారుగా ఉన్నది ప్రభుత్వం. ఇప్పుడు చేయకపోతే ఎప్పుడు చేయలేరమ్మా. మీరు కొద్దిగా ఎవరికైనా ఒక తహసీల్దార్కి డిప్యూట్ చేయండి. ఒకటి మండలంలో ఏమేమి సమస్యలు ఉన్నాయో అన్ని గ్రామాలకి అది మనం తొందరగా అందరికీ వాళ్ళ సమస్యలు ముఖ్యంగా ఈ విలేజ్ ఇది ఒకటే కాకుండా ఇంకా 3-4 కూడా ఇట్లాంటి సమస్యలు చెప్తున్నారు మనకు. సో స్పెషల్ డ్రైవ్ కింద ఇది ఓన్లీ ఈ విలేజ్ పర్టికులర్గా తీసుకొని ఏమేమి సమస్యలు ఉన్నాయో ఫస్ట్ సెట్ చేయండి. చట్ట ప్రకారం ఏం చేయగలుగుతామో మన లెవెల్ ఏమున్నాయి, కలెక్టర్ గారి లెవెల్ ఏమున్నాయి కంప్లీట్ చేయండి. ఇక అటువంటి కాని పరిస్థితి ఉంటే కోర్టులు ఉన్నాయి, కోర్టులు చూసుకుంటుంది. మిగిలిన మండల అన్ని గ్రామాలలో కూడా డబుల్ రిజిస్ట్రేషన్లు, 3 రిజిస్ట్రేషన్లు మీ డిపార్ట్మెంట్లో తెలుసు. మీకు తహసీల్దారులకు ఈ భూమి అమ్ముడుపోయింది, ఈ సర్వే నెంబర్ ఆల్రెడీ ట్రాన్సాక్షన్ జరిగింది అని తెలిసి కూడా మళ్ళీ దానికి అది మాస్క్ చేసి ఇంకోటి ఇప్పుడు భూభారతిలో ఒకటి కొత్త చట్టం ఏం తెచ్చిందంటే సర్వే చేసిన తర్వాతనే రిజిస్ట్రేషన్ చేయాలని చెప్తున్నారు. అంతే కదా. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఏదైతే ట్రాన్సాక్షన్ పెద్ద ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి, చిన్నవి సరే వదిలిపెట్టారు. సరే ఏదైనా సరే మీరు సర్వేయర్స్ షార్టేజ్ ఉన్నా కూడా కొంచెం లేట్ చేసి అయినా సరే మీరు సర్వేయర్స్ ద్వారా సర్వే చేసిన తర్వాతనే, ఎందుకంటే ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. సర్వే చేసి అప్పుడు రిజిస్ట్రేషన్ చేయాలి. అప్పటి వరకు పెండింగ్ పెట్టారు. అయితేనే రేపు జరుగుతుంది, రేపు జరగదు. ఎట్లా తమ్ముడు మాధవ్ సార్ ఉన్నారు సార్. అన్ని విషయాలు తెలుసా? ఎప్పటి నుంచి తిరుగుతున్నారు? 2017 అప్పుడు వేసినప్పుడు అది వాళ్ళ పేరు మీద వాళ్ళ ఇంటికి ఒకటే వస్తుంది. ఒకటి అంటే కావాలి తెలియని అవుతుంది అని తెలియదు. ఎన్ని సాల్వ్ అయితే అన్ని సాల్వ్ చేసుకుంటారు. పర్టికులర్గా ఈ విలేజ్ లో ఇంకేమైనా సమస్యలు ఉంటే ఇక మనం ఇంకో రైతు ఆత్మహత్య చేసుకుంటుంటే నేను చెప్తాను. చెప్పి ఒక నెల రోజుల లోపల ఇట్లాంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ తీసుకొని వచ్చి ఈ భూభారతి అప్లికేషన్ ద్వారా దొరికితే భూభారతి ద్వారా అప్లికేషన్ పెట్టండి. మీరు తెచ్చి అంటే డిప్యూటీ తహసీల్దార్కు మళ్ళీ అవి తహసీల్దార్ లెవెల్లో కానీ లేకుంటే కలెక్టర్, సబ్ కలెక్టర్ లెవెల్లో కానీ ఏ సాల్వ్ అయ్యేది ఉంటే సాల్వ్ చేస్తుంది. 12 గుంటలు ఎక్కలేదు. ఇది కూడా అప్లికేషన్. ఎన్ని ఎకరాలు మొత్తం?